Now Sachin Tendulkar is facing Wasim Akram. He is bowling from the river end. He is coming running and bowls to Sachin. And it goes for a 4. No, it is not a 4. It is stopped by Shoaib Akhtar before it reaches the rope. And now Sachin is running for the 3rd run and he completes it. అన్నయ్య మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నాన్న పడుకున్న బెడ్రూమ్ వైపుకు వెళ్ళాడు. నాన్న లోపల ప్రశాంతంగా నిద్రపోతున్న నాన్న వెనక నుంచి మెల్లగా కండు పిల్లిలా నడుచుకుంటూ బీరువా వైపుకు వెళ్ళాడు. బీరువా వెనక చేయి పెట్టి చూశాడు. కావాల్సింది దొరకలేదు. బీరువా పైన చేయి పెట్టి వెతికాడు. దొరికింది. మెల్లగా తీశాడు. అరే, ఇది నా క్రికెట్ బ్యాటు. నాన్న దీన్ని ఇక్కడ దాచాడా? అన్నయ్య మెల్లగా బీరువా తలుపు తెరిచి లోపలికి తొంగి చూశాడు. కావాల్సింది దొరకలేదు. ఇప్పుడు ఎలా రా అనుకుంటూ మెల్లగా మంచం కింద తొంగి చూశాడు. చేయి పెట్టి వెతికాడు. ఇలా కాదని కాలు కూడా పెట్టి వెతికాడు. లాభం లేదు, ఏం దొరకలేదు. అటు తిరిగేసరికి నాన్న దాచిన గిటార్ కనబడింది. సిక్సర్ కొట్టిన బౌలర్లా అన్నయ్య ముఖం వెలిగిపోయింది. అన్నయ్య గిటార్ తీసుకుని మెల్లగా పైకి లేచాడు. నిద్రపోతున్న నాన్నకు అన్నయ్య గుండాగిపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, నాన్నడు తిరిగి పడుకున్నాడు. గండం గట్టెక్కింది. ఊపిరి బిగబట్టి మెల్లగా బయటికి నడిచాడు. అన్నయ్య పిల్లిలా బయటకు వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. వేగంగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. ఆడియన్స్ అంతా స్టేడియం చేరుకున్నారు. గిటార్ మళ్ళీ మొదలెట్టావా? దొంగ పినుగా చచ్చిపోయాయి వాళ్ళ నా చేతిలో. ఏడేవాడు ఏడి ఏడేవాడు కలచోడు ప్రతిదాన్ని అడ్డం పెట్టు. రమణ రమణ ఇంట్లో అందరూ వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ వాడిని పాతేయకపోతే నా పేరు పూర్ణచంద్రరావు కాదు. పుస్తకండి. సరే, వాడి సంగతి చూసొచ్చి రమణ ఇవాళ నువ్వు డెడ్. ఒరే గిటారు, చచ్చిపోయాయి వాళ్ళు నా చేతిలో. లేడు కదా, లేడు. అమ్మా సరస్వతి, దీంతో హింసించకపోతే ఏ సరిగంలో నేర్చుకు చావచ్చు కదరా. గిటార్ మీద సరిగంలు ఏంటి నాన్న? ఏడ్చావులే. అయినా చదువుకు చావాలంటే గిటార్ ఏంట్రా? ఇదేమన్నా కూరు పెడుతుందా గుడ్డ పెడుతుందా? గిటార్ అంట గిటార్. అందరికి ఇదే లాస్ట్ వార్నింగ్. నేను ఎప్పుడు చూసినా ముగ్గురు పుస్తకాలు పట్టు కూర్చోవాలి. ఇంకోసారి గిటారు క్రికెట్ అన్నారంటే ఉతికి ఆరేస్తాను. ఎదురా పుస్తకం ఇదే. నీకు సపరేట్ గా చెప్పాలా? నోరు పెగలదే. మొదటి ప్రపంచ యుద్ధము, మొదటి ప్రపంచ నీ జన్మంతా మొదటి ప్రపంచ యుద్ధమే. పూర్ణ చంద్రరావు మీదే పులుసుకి నెత్తావు కదూ.
ఫస్ట్ తారీఖు రాని